బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తెలంగాణను ఎండబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుండడం, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరించే ధోరణిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టు నిలువరించేందుకు ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రజలను పోరాటాలకు సమయత్తం చేస్తూనే మరోవైపు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు సైతం బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు వాటిల్లే నష్టంపై ముందుకు వెళ్లకుండా ఏపీని అనుమతులు ఇవ్వకుండా కేంద్రాన్ని నిలువరించేందుకు ఉన్న మార్గాలపై మేధావులు సాగునీటి రంగ నిపుణులతో మేధోమథనం సాగిస్తున్నారు. న్యాయవాదులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండేందుకు న్యాయస్థానాల్లో ఎలా ముందుకు పోవాలనే దానిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. నేడో రేపో సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కేసీఆర్ దిశానిర్దేశంలో గులాబీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ చర్చలు పెడుతున్నాయి. ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేస్తూ బీఆర్ఎస్ నాయకత్వం సైతం ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు వాటిల్లే నష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు యూనివర్సిటీలు కాలేజీల బాట పట్టి విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నారు. బనకచెర్లతో తెలంగాణకు వాటిల్లబోయే ప్రమాదాన్ని విడమర్చి చెబుతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, నీటి హక్కుల కోసం మొదటి నుంచి ఉద్యమిస్తుంది బీఆర్ఎస్ ఒక్కటే. నది జలాల్లో ఉమ్మడి పాలకులు చేస్తున్న ద్రోహాన్ని, దోపిడీని లెక్కలు సహా బట్టబయలు చేసి ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసింది. నీటి హక్కులను విడమర్చి చెప్పింది. నీళ్లనే నినాదంగా మలిచి ఉద్యమించింది. యావత్ తెలంగాణ సమాజాన్ని మమేకం చేసింది. స్వరాష్ట్రంలోనూ 10 ఏళ్ల పాలనలోనూ తెలంగాణ నీటి హక్కు కోసం రాజీ లేకుండా పోరాడింది. సుప్రీంకోర్టు తలుపు తట్టి కేంద్రం మెడలు వంచి న్యాయమైన నీటి వాటాల పంపిణీ కోసం సెక్షన్ 3ని సాధించింది. అనేక ప్రాజెక్టులకు అనుమతులను రాబట్టింది. ప్రాజెక్టులను పూర్తి చేసి సత్వర ప్రయోజనాలను తెలంగాణ రైతాంగానికి అందించింది. అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు కేసీఆర్ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వని ప్రాధాన్యం సాగునీటి రంగానికి ఇచ్చారు. ఏటా 25 నుంచి 26 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేసి సాగునీటి రంగ ముఖ చిత్రాన్ని మార్చారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిలా చేశారు. బీఆర్ఎస్ కు నీటి విలువ తెలుసు. తెలంగాణ రైతుల కన్నీటి విలువ తెలుసు. కాబట్టే బనకచెర్లతో ముందుకొస్తున్న ముప్పును ముందుగానే గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడో మాట, ఢిల్లీలో చంద్రబాబు బాట పట్టి కమిటీకి ఏర్పాటుకు సంతకం చేసి వచ్చారు. ఈ నేపథ్యంలో బనకచెర్లను నిలువరించేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధమవుతుంది. నిజానికి నది జలాల వివాదం తేలాలంటే దశాబ్దాల కాలం పడుతుంది. అలాంటిది దశాబ్దాల పోరాటం, మరో దశాబ్దం పాటు కేంద్రంపై ఒత్తిడి ఫలితంగా ఇప్పుడు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చేందుకు బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ జరుగుతుంది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు సహకరించడం అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని కూడా బలిపీఠంపైకి ఎక్కించడమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు తెలంగాణ ఉద్యమాన్ని ప్రబల తార్కాణంగా చూపుతున్నారు. కృష్ణా జలాల్లో జరిగిన తీవ్ర అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో నీటిలో పుట్టిన ఉద్యమం నిప్పులా ఉవ్వెత్తిన ఎగిసిపడింది. ఆ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ బిక్కచచ్చి 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమైంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో గోదావరి జలాల్లోనూ చారిత్రక అన్యాయానికి పూనుకుంటుంది. మరోవైపు బీఆర్ఎస్ బనకచెర్లపై జంగు సైరన్ మోగించి కార్యాచరణను సిద్ధం చేస్తుంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ బనకచెర్లను నిలువరించేందుకు పూనుకోకపోతే రాజకీయంగా తలలు ఎగిరిపడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.